స్థిరపరచిన కార్యము ఏదెను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరి జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం మీరురి హృదయాలలో నిండాలి భావము మీరురి హృదయాలలో నిండాలి ఆనందము నిండాలి సంతోషము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే మనమెల్లరము భాగమే ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదెను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదెను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. మీ అందరికి నేను తెలియచేస్తుంటున్నాను. ముఖ్యంగా మరి వివాహ సందర్భంగా వాక్యం అందించడానికి మరి కర్ణాటక రాయచూరు నుండి మరి పిలువబడిన పెద్దలు దైవజనులు జాస్వా మరి పాస్టర్ గారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా మనవి. జాస్వా గారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా మనవి. మరి మాపుకు నగర్ నుండి నేను తెలియచేస్తూ ఉంటున్నాను. మరి ప్రార్థనతో ఈ యొక్క వివాహం అందరూ తలలో చీకలు ముచ్చుకున్నట్లయితే ప్రార్థనతో మనము వివాహ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. ప్రార్థన. దయగల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా నీ ఘనమైన నీ నామానికి స్తోత్రములు దేవా, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుంటున్నాం నాయనా. మరి రాజేష్ అదేవిధంగా నాయనా మరి ఇక్కడున్న పెండు కుమార్తె తండ్రి వారిద్దరూ నాయనా మరి భార్య భర్తలుగా జతపరచబడటానికి మీ సంకల్పం చొప్పున మీ నిర్ణయం చొప్పున దేవా మరి వారు వేదిక మీద ఉండగా నాయనా మరి ఈ సందర్భంగా దేవా మరి పాడవలసిన పాటలు నాయనా మరి చెప్పవలసిన వాక్యము నాయనా మరి వారు చేయవలసిన ప్రమాణాల విషయంలో వివాహం అంతటి విషయంలో దేవా మరి మీ తోడు మీ సన్నిధి ఉంచి చక్కగా న్యాయంగా క్రమంగా దేవానికి మహిమకరంగా తండ్రి మీరు జరిగించమని కూడా మేము ప్రార్థిస్తుంటున్నాం నైనా. మరి మీరు దీవించి నడిపించమని మా ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ముఖ్యంగా మరి ఇప్పుడు పాట నాగర్దొడ్డి యెహోషువ గారు వచ్చి ఒక పాట. హలో, ఈ సమయం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి జైన పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ పరిచయమైన పాట ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి. చప్పట్లు కూడా. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొకటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం.
బ్రతికెదరు, ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరికి ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్యాభర్తలు అందుకొనుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని మహిమపరిచినందుకు మరి యెహోషువ గారికి వందనాలు. అదేవిధంగా మరి సిద్ధంగా ఉంటే మల్లమ్మ దేశాన్ని వచ్చి ఒక పాట 2 వచనాలు పాడాలా, ఎక్కువ పాడకూడదు, 2 వచనాలు. ముడిపడే దృఢమైనదిగా, విడిపడే విలులేనిదిగా, కలలకే సాకారముగా, ఒకరికొకరు ఆధారముగా, తల్లి స్థానంలో భార్యనుగా, తండ్రి స్థానంలో భర్తనుగా, నాదనే స్వార్థము విడగా, మనదనే బంధము జతగా, ప్రతిదినం తీగల లతగా, అల్లుకుపోయే చందముగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరుగురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరుగురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. 2 కళ్ళు వేరు వేరు, శిరమునందు వేరు కారు, దృశ్యమేది చూపిస్తున్నా చూపులు 2 జతగా చేరు. 2 కాళ్ళు వేరు వేరు, ఒక్క పదమునందు చేరు, అడుగు ముందు వెనకవుతున్న గమ్యం మాత్రం చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబం కావాలని తానే జతపరిచేయుగా, దేవ సుఖముకి మనవు కోరగా, దేవతనయులను పెంచాలని దైవం నియమించేగా, ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరుగురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. మరి మల్లమ్మకు మరి దేశానికి వందనాలు. ఇంకా పాటలు కూడా మరి చాలు. ముఖ్యంగా మరి సేవకులు ఇంకా ఎవరైనా కింద ఉంటే, పాస్టర్స్ ఎవరైనా ఉంటే వారు వేదిక మీదకి రావాల్సిందిగా వారికి నేను తెలియజేస్తుంటున్నాను. వాక్యం, ఎందుకంటే మనము ముఖ్యంగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారి పెళ్ళైన తరువాత 10 నిమిషాలు వారు వాక్యం అందిస్తారు. మరి ప్రిన్సిపాల్ మరి మంచి ప్రసంగికులు, మంచి మరి వాక్య ఉపదేశకులు శివప్రసాద్ గారు ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి పుణ్యనామమున శుభములు వందనములు. మరి దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం చొప్పున దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ విధంగా దేవుని మాటలను ధ్యానించడానికి, ఆయనకు ప్రార్థన చేయడానికి తమ్ముడు రాజేష్ అలాగే మేఘన వీరి ఇరువురి యొక్క వివాహాన్ని పురస్కరించుకొని ఈ విధంగా మనం అందరం కూడుకోవడం అన్నది అది దేవుని సంకల్పం అని మనం నమ్మాలి. ప్రియులరా,
వివాహం అన్నది, వివాహాన్ని గురించి బైబిల్లో మనం ఎన్నోసార్లు చదువుకుంటాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని. ఓకే, చిన్న ప్రార్థన చేసుకొని 5 నిమిషాలు ముగించేస్తాం. కలుపు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించి బ్రతికించి మాకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన ఈ విధంగా తమ్ముడి యొక్క వివాహంలో మిమ్మల్ని ప్రార్థించడానికి, స్మరించడానికి ఇచ్చిన ధన్యతగా మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ కన్న తండ్రి, మరి ఈ ప్రార్థన మా ప్రభు అయిన క్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పిల్లరా, వివాహాన్ని గురించి దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్పారు అంటే, ఆయన వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అన్నాడు. అంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను అని అన్నాడు. అంటే అన్ని విషయాలట. ఎన్ని విషయాలు అని చెప్పాడంటే ఆయన అన్ని విషయాలలో దేవుని యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ మహాగణుడు అన్న మాటను మనం చూసుకుంటాం. ఇక్కడ ఒక వ్యవస్థను గురించి మాట్లాడుతూ ఆయన వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని అన్నాడంట. ఆయన అన్ని విషయాలు అన్నాడు. ఇంతకు ఏంటి ఆ విషయాలు అని ఆలోచిస్తే, మనుషులు సాధించిన, మనుషులు సంపాదించిన సకల సంపదలకు మించినది దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో, దేవుడు ఏదైతే సృష్టించాడో సకల సృష్టిలో అన్ని విషయాల్లో ఘనమైనది. ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను అని అన్నాడు. అంటే అన్ని విషయాలంటే ఏంటి? ఏమండి, అతని పెద్ద దాసుడు మాట్లాడతాడు. రెబ్కా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి వారి లాభానుతో చెబుతూ, నా యజమాని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు, ఆ విషయాలు ఏంటంటే అని చెబుతూ వెండి, బంగారము, సంపద అని ఒక లిస్ట్ చెప్పేస్తారండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని అన్నాడంటే అన్ని, ఏమండి, మనం సాధించిన, సంపాదించిన ప్రతి దాన్ని గురించి ఆయన చెప్పిన మాట అన్ని విషయములలో. మనం చాలాసార్లు అంటాం అన్ని విషయంలో ఘనమైతే ఏంటి అన్ని విషయాలు, చాలా మనం ఆలోచించలేమండి. కానీ బైబిల్లో రాయబడిన మాట, మనిషి సాధించిన సర్వ సంపదల గురించి దేవుడు చెప్పిన మాటే 24వ అధ్యాయం 1వ వచనం చదవండి, ఆదికాండంలో ఉంటుంది. అన్ని విషయాలు ఆశీర్వదించారట. అన్ని విషయాల్లో ఆశీర్వదించినా కూడా ఆయనకు ఒక తక్కువ పడ్డది. ఏంటి తెలుసా? అన్యులను ఆయనకు ఒక తక్కువ పడ్డదని తన దాసుని పిలిపించి, నా కుమారుడైన ఇస్సాకుకి భార్య కావాలి. ఏం తక్కువ పడ్డది? అన్ని విషయాలు ఉన్నాయి కానీ ఘనమైనది లేదు. కాబట్టి ఘనమైన కార్యం చేయడం కోసం అన్ని ఉన్నా కూడా సంతృప్తి లేని జీవితంగా అబ్రహాం గారిది మనం చూస్తాం చరిత్రలో. ప్రియులారా, ప్రియమైన దేవుని వారలారా, మహోన్నతుడైన దేవుడు ఉండి చరిత్రలో మనం చూసుకోగలిగితే భక్తులైన వారు వివాహానికి ఇచ్చిన ఆధిక్యత అంత ఇంత కాదు అండి. రెబ్కాని దీవిస్తూ కూడా వాళ్ళ సోదరులు రెబ్కాను దీవిస్తే ఏమని చెప్పారు తెలుసా అండి? తల్లి, నువ్వు అనేక జనములకు నువ్వు తల్లివ్వాలి, నీ సంతతి పగవారి గౌనులను స్వాధీనపరచుకోవాలి అని ఆనాడున్న పరిస్థితుల గురించి ఏమండి అప్పుడున్న వారి సోదరులు మాట్లాడినట్టుగా మనం చరిత్రలో చూసుకోవచ్చు. అంటే బైబిల్లో ఏమండి వివాహాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే దేవుడిచ్చిన ఘనత, దేవుడిచ్చిన ఖ్యాతి, ఆ ఔన్నత్యం చాలా గొప్పది. అన్ని విషయాల్లో ఘనమైనది. మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించి బ్రతికించి మీ ఉన్నతమైన మాటలకు మమ్మల్ని వారసులు చేసేందుకు మీ కృతజ్ఞతలు నాయన. మీ కుమారుణ్ణి భవిష్యత్తులో మంచి ఆరోగ్యంతోనూ ఆయుష్తోనూ దీవించి మీ కొరకు ఉన్నతంగా బ్రతికే బిడ్డలుగా
వారి భవిష్యత్తును తీర్చమని తండ్రి ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియ దేవుళ్ళారా, దేవుని వాక్యములో ఇప్పుడు దాకా మన తమ్ముడు చెప్పాడు, వివాహము అన్ని విషయములో ఘనమైనది గాను, పాన్పు ఎలా ఉండాలమ్మా, నిష్కల్మషమైనది గాను ఉండవలెను. అంటే ఉండాలి. ఉండదు కొంతమందికి. ఎందుకు కొంతమందికి ఉండదు అంటే అర్థం ఏంటి? వాళ్ళ పెళ్లి దైవ చిత్తానుసారంగా చేసుకోరు. అట్లాంటి పెళ్లికి, అట్లాంటి వివాహానికి ఘనమైనది ఎలాగవుతుంది చెప్పండి? ఘనమైనదిగా ఉండాలి అంటే పెళ్లి చేసుకునే వ్యక్తులిద్దరూ, అమ్మాయి అబ్బాయి, వారి క్యారెక్టర్ గుణశీలం, దాన్ని గుణశీలం అంటారు తెలుగులో. ఆ గుణశీలం, వాళ్ళ క్యారెక్టర్ ఒక మంచి గుణశీలంగా కలిగినటువంటి ఒక అబ్బాయి అమ్మాయి, ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి ఒక అబ్బాయి అమ్మాయి, ఒక దేవుని సన్నిధి కలిగినటువంటి, దేవుని ఆత్మ కలిగినటువంటి ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు అది ఘనమైనదిగానే మనం చూడగలం. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులకు తెలియకుండా పారిపోయి ఎక్కడో లవ్ చేసుకుని ఎక్కడో పారిపోయి పెళ్లి చేసుకుని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వివాహాలకి ఎక్కడ ఘనముగా మనం ఎంచలేము వాటిని. కాబట్టి ఎందుకు అలా ఉండాలి అంటే, ఎందుకు ఇలాగా పానుపు గురించి కూడా దేవుడు మాట్లాడాడు. నీ తండ్రి గారు వచ్చి, అమ్మా ఇదిగో ఇతని నీ భర్త, ఈ రోజు పరిశుద్ధ వివాహంలో నేను జతపరచబడుచున్నావు కాబట్టి అని నీ తండ్రి గారు వచ్చి నీకు కాబోయే భర్త చేతిలో పెట్టినప్పుడు అప్పుడే పురుషుడిని నువ్వు తాకాలి. ఆ మాట తల్లి అయిన యేసుప్రభు తల్లి అయిన మరియ చెప్పింది దేవదూతికి. దేవదూత అంది, అమ్మా నువ్వు గర్భవతి కుమారుడి కంటావు అన్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా నేను పురుషుణ్ణి ఎరిగిన దాన్ని, అంటే నేను ఎప్పుడు పురుషుణ్ణి కలుసుకోలేదు, నా భాష, నేను ఎప్పుడు పురుషుణ్ణి తాకలేదు, పురుషుని ఎప్పుడు ముట్టుకోలేదు, నేను ఇలాగా గర్భవతి అవుతాను అని అడిగింది ఆమె. అలాంటి జీవితం, అలాంటి నైపుణ్యత కలిగిన, అలాంటి పరిశుద్ధత కలిగినటువంటి ఒక పవిత్రమైన ఒక కన్యక ఇదే మాట మీద, పవిత్రమైనది లేకుంటే ఘనమైనది అనే మాట మీద నిజంగా ఓ పురుషుడు కూడా, స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ అని చెప్పట్లేదు నేను, పురుషుడు కూడా నువ్వు పవిత్రతను కాపాడుకోవాలి. అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అర్థమైందా? నీవు కూడా పవిత్రతను కాపాడుకునే ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అది అలాంటి పవిత్రమైనటువంటి ఇద్దరు, ఒక పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన జీవితంలో ఇద్దరు జతపరచబడితే ఆ కుటుంబంలో అనుమానాలు ఉండవు, ఆ కుటుంబంలో వైషమ్యాలు ఉండవు, ఆ కుటుంబంలో విభేదాలు ఉండవు, ఆ కుటుంబంలో శోధనలు ఉండవు. ఒకవేళ బయట నుండి వచ్చినా వాళ్ళని ఏమీ చేయలేవు. ఎందుకంటే వాళ్ళ బేస్, వాళ్ళ పునాది క్రీస్తు మీద వేసుకున్నారు కనుక. క్రీస్తు మీద కట్టబడినటువంటి ఏ కుటుంబము ఎన్నడూ పడిపోదు ప్రియులరా. ఘనమైన కుటుంబం లేకుంటే ఘనమైన వివాహం, అదే నిష్కళమసమైనటువంటి పానుపు. అట్టి కృప, అట్టి కుటుంబముగా మన రాజేష్, మరి చెల్లి పేరు ఏంటో నాకు తెలియదు, మేఘన, రాజేష్ మేఘనను దేవుడు దీవించి అట్లాంటి పరిశుద్ధ వివాహములో జతపరిచి వారిని ఆశీర్వదించి వారి కుటుంబంలో ఇలాంటి గొప్ప ఆధిక్యత ఉండేటట్టు, వాళ్ళ జీవితాల్లో ఇలాంటి ప్రార్థనలో సిద్ధపడి వారి కుటుంబాన్ని దేవుడు కట్టుకునేటట్టు చేరి ఉన్న మీరు ప్రార్థించండి, వాళ్ళు ప్రార్థించని దేవుడి మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. ఈ సమయం ఇచ్చిన అయ్యారికి థ్యాంక్ యూ, వందనాలండి. చేయబోతున్న వివాహం నిమిత్తము పెద్దలు హనుమంతయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన హనుమంతయ్య గారు వచ్చి ప్రార్థన, చెప్పబడిన వాక్య నిమిత్తం చేయబోయే వివాహ నిమిత్తము హనుమంతయ్య ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరుచుకొని కృప చూపించమని ప్రార్థిస్తూ ఇక వివాహాన్ని జరిగిస్తున్నటువంటి రిజిస్ట్రార్ను దీవించి ఈ వివాహ కార్యక్రమం మీరు జరిగించుదురని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇప్పుడు లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తున్నాం. పెళ్లి కుమారుడు రాజేష్, పెళ్లి కుమార్తె మేఘన, రజిత వాళ్ళిద్దరూ
లేచి నిలబడాలి. పెళ్లి చేసుకున్నటకు నీకు ఇష్టమేనా? రాజేష్ను ఈ దినాన మీ పెళ్లి భర్తగా చేసుకున్నట్టుకు మీకు ఇష్టమేనా? అట్లయితే మంచిది. వారి ఇష్టాలను తెలుసుకొనిస్తున్నాము. మరి వారి వారి ఇష్టాలే కాకుండా ఈ సమయమందు సభవారి విషయం కూడా, సభవారి విషయం, ఈ పెళ్లికి చేరు వచ్చిన వారందరికీ మరి సమ్మతమైతే మరి మీరు కూడా తెలియజేయాలి. అంత మాత్రమే కాదు, హలో, మరి పెళ్లి కుమారుని తండ్రి తల్లి లేక పెళ్లి కుమార్తె తండ్రి తల్లి కూడా అందుబాటులో దగ్గరికి రావాలి. ఎందుకంటే గొప్ప జనం ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. దయచేసి వారు అందుబాటులోకి రావాలి. వారు అందుబాటులోకి వస్తే ఈ కార్యాన్ని త్వరగా ముగించబడుతుంది. రాజేష్ కు కుమార్తె మీకు చెల్లి బిడ్డ, మీ బిడ్డనిచ్చి పెళ్లి చేయడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనా? మంచి. రాజేష్ కి చింతలకుంట వారి యొక్క నాగప్ప గారి యొక్క కుమార్తె మేఘనను మరి మీ యొక్క బాబుకు పెళ్లి కుమార్తెగా మీ ఇంటికి కోడలుగా చేసుకుంటే మీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. మంచి. అట్లే చేతులు కలపండి. ముందర రండి. మంచిది. అందరూ తలలోంచి కళ్ళు మూసుకుంటే వారు చేతులు కలిపినందుకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకము గల మా దేవ, యేసు క్రీస్తు రక్షక మీకు స్తోత్ర. ఈ ఉదయకాల పేరులో మరి చింతలకుంట గ్రామవాసులు నాగప్ప గారి యొక్క కుమార్తె మరి మేఘనను, అలాగనే ఉత్తనూరులో ఉన్నటువంటి ప్రియులు రాజేష్ కు ఈ దిన వివాహం జరుగుతున్నందుకు మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. వారి ఎరువుని దీవించి ఆశీర్వించండి. వారి తల్లిదండ్రులు చేతులు కలిపిండగా మీ తోడు దీవెన ఆశీర్వాదములు వారి పట్ల కుమ్మరించి కృప చూపించమని, నీవు వచ్చే వరకు నీ రాక పర్యంతం వాళ్ళు సాక్ష్యాలని పనిచేయటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. కూడి పెళ్లి చేసుకున్నటకు చేరువచ్చారు. న్యాయ చట్ట ప్రకారంగా వీరిద్దరు పెళ్లి చేసుకోకూడదని న్యాయమైన హేతు ఏమైనా ఉంటే అది ఇప్పుడే తెలియజేయాలని మనం చేస్తుంటున్నాం. రాజేష్ మేఘన వివాహం జరుపుకోకూడదని మీ దగ్గర ఏమైనా సరైన ఆధారాలు ఉంటే ఇప్పుడే చెప్పాలని మనం చేస్తున్నాం. ఇంకెన్నటికి మతికి చేసుకున్నప్పుడు మరొకసారి అడుగుతున్నాము, వీరిద్దరూ కూడి జతపరచకూడదని న్యాయమైన ఆటంకం ఉంటే ఇప్పుడే చెప్పాలా, ఇంకెప్పుడు చెప్పకూడదు. అందరూ చప్పట్లు కొట్టాలి, ముసుగు తొలగించడం. మంచిది. ఎంగేజ్మెంట్ పోయినావు కదా బాబు, ఎంగేజ్మెంట్ పోయినావు. ఈమెనేనా? అదే చూసి ఆడ చూసినట్టు ఇక్కడ చూడు. మరి సార్ ఒక్క నిమిషం, రెడీ ఇక్కడ చూడండి, ఇద్దరు ఒకసారి ఇక్కడ చూడండి, బోత్ ఆఫ్ యూ స్మైల్, చీజ్, 1 సెకండ్, స్మైల్, వెయిట్, డన్. మంచిది. రాజేశను నేను, మేఘన రజితను నిన్ను, మేఘన రజితను నిన్ను, ఇది మొదలుకొని కలిమి ఎందును లేమెందును కష్టమందును సుఖమందును, ఆమెనే చూడాలి, సుఖమందును దుఃఖమందును నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించి ఈ దినాన నా పెండ్లి భార్యగా చేసుకొనుచున్నాను. ఎందుకు మాట తప్పను. ఏం చేసినావు రాజేష్? ప్రమాణం చేశాను. ఎవరితో చేశావు? ఎంతకాలం? జీవితకాలం. మళ్ళీ ఎవరైనా చెప్తే పొరపాటున సమస్య లేదు. ఇందాక అయ్యగారు ప్రసంగం చేశారు. ఆయన వైపు చూసుకుంటే కూడా చెప్పాలి. ఎంగేజ్మెంట్ అప్పుడు చూసినారు కదా ఇద్దరు, అది మంచిది. మేఘన రజిత అను నేను, మేఘన రజిత అను నేను, రాజేష్ అను నిన్ను, ఇది మొదలుకొని కలిమి ఎందును
లేమి అందును, కష్టమందును, సుఖమందును, దుఃఖమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి ఈ దినాన నీకు భార్యగా ఉంటానని సంఘం ఎదుట, సమూహం ఎదుట, పెద్దల ఎదుట ప్రమాణము చేయిచున్నాను. ఏం చేసినావమ్మా? ఎవరితో చేశావు? జీవిత కాలం అంతా రాజేసుకు లోబడి ఉండాలా మనసుని. మరి ఇరువురు పెళ్లి చేసుకున్నటకు ముందుకు వచ్చారు. మరి ఈ దినాల వారి యొక్క ఇండియా సాంప్రదాయ ప్రకారంగా తాలిబొట్టు ఉండాలి. ఇలాంటి నగు పెళ్ళంటే నాగాలబ్బా ఎవరైనా. అలాగే ఉండు. ఓకే డన్. రైటా? రైట్ మనసు అన్న ఇక్కడ సెలవు చెప్పాలా? అన్నా సిలివేనా వదిన వాళ్ళు సిలివేనా సభవారందరికి సిలివేనా. అమ్మ మీ సెలవు అయితే మీ కుడి హస్తాలు పైకి ఎత్తాలి. మీ సెలవు అయితే మనసుని మీ సమ్మతిని బట్టి ఎవరైనా ఒకరు సపోర్ట్ రావాలి. మాకు తిలకించి చూడవలసిందిగా మనవి. ₹1,00,000 ఒక తులం బంగారు ఉంగరం ధరింపజేస్తారు. అన్న ఫోటో రెడీ. అది రింగ్ కనిపించేలా పట్టుకొని రెడీ అంతే. రెడీ స్మైల్. మనసుని దండల నిమిత్తమై ఒక సోదరుడు ప్రార్థన చేస్తే అయినా మరి నీ సంకల్పం చొప్పున దేవా మరి రాజేష్ మేఘన రచిత దేవా మరి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా వారి భార్య భర్తలుగా మరి జతపరచబడి ఉన్నారు. దేవా మరి వారు దండ వేసుకుంటున్నారు, దేవా మరి వెనుకమారు రాజేష్ వెనుకమార్తె అయినా మరి మేఘన రచితను మీరు జ్ఞాపకం చేసుకొని దేవా వారిని దీవించి వారిని ఆశీర్వదించి నైనా వారిని ఫలింపజేసి అభివృద్ధి చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. సమానంగా ఒకరితో ఒకరు పూలమాలలు సత్కరించుకుంటారు. ఎవరు ముందు వేస్తారో పోటీ కాదు. యజమానుడు గనక ముందు రాజు చేసేస్తాడు. అందరూ చప్పట్లు కొట్టాలని మనం చేస్తున్నాం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా దేవారావయ్యా చిల్లను
సంపదలన్నీయు గుప్తమయ్యు క్లారిటీ వచ్చిందా? పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నేను ఇస్తాను మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయండి అని చెప్పావు. మీరు ఇండ్లను కట్టండి, తోటలు నాటండి అని చెప్పావు. అలాగే ఈరోజు ప్రియ సహోదరుడు రాజేష్ కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏనాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏనాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడైలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏనాటికైనా మహనీయమే. ఆశీర్వదించి నడిపించి మహిమా ఘనత కీర్తి ప్రభావం మీరే పొందాలని సమస్త ఘనత మీకు చెల్లిస్తూ యేసయ్య సర్వశక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, మరి ప్రాముఖ్యంగా మా తండ్రి పుణ్య కుమార్ మీదనేమి, పుణ్య కుమార్తె మీదనేమి, చేరి వచ్చిన వారందరి మీదనేమి, సేవకుల మీదనేమి, ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక, మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా. ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా, శుభప్రదమే, ఆనందమేగా, కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏనాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి, చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి, వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా, వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా. పరిశుద్ధ
అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా